చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అమృతంలా సేవిస్తారు. ఔషధ గుణాలు మెండైనందున జోరుగా వ్యాపారం చేస్తారు. ఆసక్తితో పెంపకం చేపట్టిన వారు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఇంటి వద్దే ఉపాధి దొరుకుతుంది. పొలాల్లో పెంచితే పంట మంచి దిగుబడిని ఇస్తుంది. ఒకటా రెండా ఎన్నెన్నో ఉపయోగాలు, మరెన్నో లాభాలు. అదే సుగుణాల తేనె గొప్పదనం. మకరంద రస మాధుర్యం. తేనె తుట్టి ద్వారా ఆదాయం పట్టుకోవడంలో దీటైన శిక్షణ ఇస్తోంది విజయరాణి పరిశోధనా స్థానం. ఏటా ఔత్సాహికులను పెంపకంలో మెలకువలను బోధిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ఏటా తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తోంది. 7 రోజుల తరగతులలోనే తేనెటీగల రకాలు, వచ్చే వ్యాధులు, పెంపకం మెళకువలు, మార్కెటింగ్ విధానాలపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఔత్సాహిక యువకులు, గృహిణులు హాజరై మౌఖిక బోధనతో పాటు వాస్తవిక పరిశీలనతో తర్పీదు పొందుతున్నారు. ఇక్కడ ట్రైనింగ్ అనేది వారం రోజులు జరుగుతుంది. ఆ ట్రైనింగ్ చేయడం వల్ల అన్ని వివరాలు, అన్ని విషయాలు ప్రాక్టికల్గా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. దీన్ని పరిశ్రమగా స్థాపించుకోవచ్చు. తేనెటీగలను ఏ రకంగా పెంచడము, ఏ రకమైన మేనేజ్మెంట్ చేయడము, తేనె ఎంత వెళ్తుంది, ఏ సీజన్లో ఎంత తేనె దిగుబడి వస్తుంది, దాని మార్కెటింగ్ విషయాలు ఏంది, దాని యొక్క రోగాలు, తేనె తీయడం ఎట్లా, టోటల్ అప్ టు బాటం దీనిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను చదివింది ఏంటంటే జర్మన్ శాస్త్రవేత్తల బృందం మనిషి మరణించకుండా ఉండటం కోసం అమృతాన్ని తయారు చేసే విధానంలో ఎండిపోయిన తేనె వాడటం జరిగింది. ఈ ఒక్క ఉదాహరణ చెప్పొచ్చు తేనె అనేది ఎంత వాల్యుబుల్ అనేది, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటనేది. అయితే ట్రైనింగ్ ఇక్కడ ప్రత్యేకంగా ట్రైనింగ్ గురించి చెప్పాలంటే కనుక ఇక్కడ తేనె ఎలా ఉత్పత్తి అవుద్ది, అవి ఎలా గూళ్ళు కట్టుకుంటే మనకి ఎలా వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ కల్పించాలి, ఈ తేనె ఎలా సేల్ చేయాలి, అదేవిధంగా చెప్పాలంటే కనుక దీనిలో దిగుబడి ఎలా ఉంటుంది, మనం ఎలా తేనె తీయాలి, ఈ ఎలాంటి పరిసరాలను ఎంచుకుంటే ఎక్కువ మొత్తంలో తేనె అవుతుంది అనే అంశాన్ని ప్రధానంగా మాకు ఈ జరిగిన ఈ 2-3 రోజుల క్లాసుల్లో చెప్పడం జరిగింది. సమగ్ర శిక్షణలో భాగంగా పెంపకానికి అనువైన ప్రాంతాలు, ఏ పంటల నుంచి మకరందం, పుప్పొడి లాంటివి తేనెటీగలకు ఎక్కువగా లభిస్తాయో తరగతి గదిలో బోధిస్తారు. ఇక తేనెటీగలకు ప్రధాన శత్రువు అయిన కందిరీగ, ఆకుపచ్చ పురుగులను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయాలను క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తారు. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చే తేనె వల్ల ఎన్నో లాభాలు ఉండడం వల్ల ఈ శిక్షణ పొందుతున్నామని ఔత్సాహికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ లో ఉదయం పూట థియరీ క్లాసెస్, సాయంత్రం పూట ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ యొక్క పెట్టెల దగ్గరికి వెళ్లి ఆ యొక్క తేనెటీగలు రాణిగా ఏ విధంగా ఉంటుంది, కూలీవలు ఏ విధంగా ఉంటాయి, పోతుటీగలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క పట్టు ఏ విధంగా వస్తుంది, తేనె ఏ విధంగా సేకరించాలి, మిగతా ఆహార పదార్థాల కంటే ఇది ప్రకృతి నుంచి సిద్ధంగా యొక్క తేనె పట్టులో నుంచి వచ్చిన తేనె కాబట్టి వీటికి నిల్వ శాతము దాదాపు 100 సంవత్సరాలు కూడా నిల్వ చేసే కెపాసిటీ దీనికి ఉన్నది. ఈ తేనె కుట్టించుకోవడం వల్ల కూడా కొన్ని రకాల రుగ్మతాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ కూడా తగ్గుతాయని కూడా కొన్ని పరిశోధనలో తేల్చిన్నారు. పెంపకాన్ని అందిపుచ్చుకుంటే మంచి ఆదాయం పొందవచ్చని నిరుద్యోగులు చెప్తున్నారు. ప్రకృతి పంటలకు మేలు చేసే తేనెటీగల వల్ల స్వల్ప పెట్టుబడితో ఉపాధి సమస్య తీరడమే కాకుండా చక్కని ఆరోగ్యం పొందే అవకాశాలున్నందున ముందుకొస్తున్నామని వివరిస్తున్నారు. మాకు చాలా మంది కూడా ఇంతకుముందు పరిశ్రమలు పెట్టిన వాళ్ళ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగిందండి. వాళ్ళు కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఈ తేనె పరిశ్రమలు పెట్టి మంచి అభివృద్ధి బాటలు నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అడ్వైజెస్ తోటి మేము ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్ కె మోహన్ రావు గారు తేనెటీగల పెంపకం, బాక్సులు, తేనెటీగలకు వచ్చే జబ్బులు, తేనె వల్ల వచ్చేటువంటి మేలైన ఉపయోగాలు, మనకు హెల్త్ పరంగా తేనె ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ తేనె తయారు కావడం ఏ విధంగా జరుగుతుంది, చెట్ల నుంచి మకరందాన్ని కానీ పుప్పొడ్రేలను కానీ తేనెటీగలు ఎలా తీసుకొస్తాయి అనే దాని గురించి డాక్టర్ గారు మాకు థియరీ క్లాస్ చెప్పడం, నెక్స్ట్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా మంచిగా ఇస్తున్నారండి. ఇది మేము స్థాపించుకోవడానికి, నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి కూడా మాకు చాలా దోహదపడుతుందండి. ఇది చాలా మంచి పరిశ్రమ. దీనివల్ల మన పంటలు కూడా బాగా పండుతాయి. సో ఇటువంటి ప్రోత్సాహాన్ని యంగ్ జనరేషన్ తీసుకోవాలి. ఏదో అగ్రికల్చర్లోకి వచ్చినంత మాత్రాన పెళ్ళిళ్ళు కావు, ఆ తర్వాత వాళ్ళకి ఉద్యోగం చాలా చిన్న చూపుగా ఉంటుంది అని చూసుకుంటే ఈరోజు మనం తినే కార్బన్ ఫుడ్ అదంతా దానికి మూల కారణం మనమే అవుతున్నాము. ఎంత డబ్బున్నా కూడా వాళ్ళు కొనుక్కొని తినాల్సింది అదే. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు నేచర్ ఫ్రెండ్లీ పరిశ్రమలు అన్నమాట ఇవి. ఔత్సాహికులు సొంతంగా తేనె తయారు చేసే విధంగా శిక్షణ ఇస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. సర్కార్ రాయితీల కోసం ఆయా జిల్లాల ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.
విజయరాయి పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందేందుకు 081222256889 నంబర్కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. తేనెటీగలు పెంచడం ద్వారాగా పంటల్లో దిగుబడి పెరుగుతుందన్నమాట. ముఖ్యంగా కొబ్బరి, జీడి మామిడి, నువ్వులు, ఆవాలు, కుసుమలు, పొద్దుతిరుగుడు వీటిలో దిగుబడి పెంచినట్టుగా పరిశోధనలు కూడా మేము చేశాము. వీటిలో ఐరోపా తేనెటీగలు, పుట్ట తేనెటీగలు 2 రకాలు ఉన్నవి. ఐరోపా తేనెటీగలు పెంచుకోవాలనుకున్నట్టయితే కొంత ఎక్కువగా దానికి పెట్టుబడి అవసరం అవుతుంది. పుట్ట తేనెటీగలు అయితేనేమో తక్కువ పెట్టుబడి అవుతుంది. వీటికి పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం వారి తరఫున ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యాన శాఖ వారిని మీరు సంప్రదించినట్టయితే దాని వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. దానికి సబ్సిడీస్ ఎంత ఇస్తారు ఒక యూనిట్కి, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తారన్నమాట. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరుగుతున్నందున సహజ తేనెకు గిరాకీ అధికమవుతోంది. యువత మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకుంటే నిరుద్యోగానికి చెక్ పెట్టేయవచ్చు. అలాగే జీవితాన్ని మాధుర్యభరితం చేసుకోవచ్చు.